వీరభద్ర స్వరూపం. ఈ స్వరూపాన్ని ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి? స్వామివారి యొక్క పాద ముద్రలు మనకి కనిపిస్తాయండి. మనలో ఉన్న అహంకారాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. వీరభద్ర స్వరూపం. ఈ స్వరూపాన్ని ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి? అయితే ఈ స్వరూపము ఒక స్వయంభూ రూపంగా ఇక్కడే మన హైదరాబాద్లో, ఇంకా చెప్పాలి అంటే మంచిరేవుల గ్రామం అని అంటారు, ఇక్కడ ఈ స్వరూపం స్వయంభుగా ఎన్నో ఏళ్ల చరిత్ర, అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం దగ్గర మనం ఉన్నాం. వాస్తవానికి వీరభద్ర స్వరూపాన్ని ఎవ్వరము చూడలేమట. సూక్ష్మ రూపంలో స్వామి ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి ఆ స్వామి యొక్క ప్రతిరూపం కనిపిస్తుంది లోపల గుట్టలలో. స్వయంభుగా స్వామి ఇక్కడ వెలిశారు. అయితే ఎవరు పిలిచారు, స్వామి ఎందుకు వచ్చారు అంటే, స్వామికి ఈ స్థలం నచ్చి, ఎందుకు అంటే ముచికుంద మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఈ స్థలానికి ఒక పవిత్రత ఉంది. భగవంతుడు ఎప్పుడు భక్తులకే కదా పెద్దపీట వేస్తారు. కాబట్టి అటువంటి ఆ మహర్షిని అనుగ్రహించడానికి, ఈ స్థలం యొక్క మహిమ ఇంకా పెంచడానికి వీరభద్ర స్వామి, ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ మార్గంలోనే ఇలా నడుచుకుంటూ వెళ్ళి పై వరకు వెళ్ళి అక్కడ గుట్టలో ఆయన చక్కగా కొలువు తీరి ఉన్నారు. నేటికి మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. మరి ఇలా మనం కూడా వెళ్ళి అక్కడ స్వామివారి పాద ముద్రలు కూడా మధ్య మధ్యలో మనకి కనిపిస్తాయి. వాటిని కూడా దర్శించుకుని ఈ ఆలయం యొక్క అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకుంటూ స్వామివారి యొక్క స్వయంభూ స్వరూపాన్ని చూసి, అలాగే మచిలేశ్వర స్వామి అంటూ ఈశ్వర స్వరూపంగా, అంటే ఒక లింగాకారంగా ఉన్న స్వామిని కూడా మనం దర్శించుకుందాం రండి. స్వామివారు నడుచుకుంటూ వచ్చారు. అయితే ఆ మార్గం ఇదే అని చెప్తారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, చాలా ఆశ్చర్యం అంటే కలుగుతుంది మనకి. ఇక్కడ స్వామివారి యొక్క పాద ముద్రలు మనకి కనిపిస్తాయండి. ఇది ఒకటి మాత్రమే మనం, అంటే నేను ఇలా చూపిస్తున్నాను. ఈ మార్గం అంతా కూడా ఇటువంటి స్వామివారి యొక్క పాద ముద్రలు బోల్డ్ అన్ని కనిపిస్తాయి, నేరుగా ఆ గర్భగుడి వరకు. కాబట్టి అక్కడ లోపల గుట్టలో స్వామివారు ఎక్కడైతే ఆయన కొలువు తీరి ఉన్నారో అక్కడ వరకు స్వామి ఇలా స్వయంభూగా చక్కగా ఇలా నడుచుకుంటూ వెళ్ళారన్నారు. అలాగే మనకి పాదముద్రలు కూడా విశేషంగా కనిపిస్తాయి. వీటికి చక్కగా పసుపు కుంకుమ పెట్టి పూజలు అన్నవి చేస్తుంటారు. భక్తులు ఇటుగా వెళుతున్నప్పుడు వీటికి చక్కగా ఇదిగో ఇలా నమస్కారం చేసుకుంటారు. అలా స్వామి నేను ఇక్కడ ఉన్నాను అనేటట్టుగా నిదర్శనం ఇదిగో ఈ పాదముద్రలు. मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सोमरसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे दत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे शीलं च मे मयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवातुश्च అలాగే వీరభద్ర స్వామితో పాటు మచిలేశ్వర స్వామి అని అంటారు. అంటే ఈశ్వర ప్రతిరూపం. లోపల ఒక అద్భుతమైన శివలింగం ఉంది. మరి ఈ ఆలయం 1000 సంవత్సరాల నాటిది. ఇక్కడ స్వయంభుగా వీరభద్ర స్వామి కొలువు తీరి ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న శివస్వరూపానికి, ఆ లింగాకారానికి మచిలేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఇక్కడ స్వామివారు అలా వ్యక్తమైన తర్వాత చాలా మంది భక్తులు వస్తున్న తర్వాత ఒక విషయాన్ని గమనించారు. ఇక్కడ ఆలయం అంటూ, అంటే పెద్ద గోపురం అంటూ మనకేం కనిపించదు. లోపల స్వామివారి యొక్క ప్రతిరూపాలు కనిపించినా గోపురాలు అనేటట్టుగా ఉండవు. గుట్టలు, పూర్తిగా కొండలు అనమాట. ఆ కొండల లోపల, ఆ గుట్టలలో స్వామివారు ఈశ్వరుడుగా, అంటే మచిలేశ్వరుడుగా, అలాగే వీరభద్ర స్వరూపం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఆ పై గుట్ట ఏదైతే ఉందో ఆ ఆకారము ఒక చేప ఆకారంలో కనిపిస్తూ ఉండేదట. అందుకని ఇక్కడికి అప్పట్లో ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ గుట్టని ఒక చేప ఆకారంలో ఉంది అని చెప్పి, మచిలీ అంటారు కదా,
హిందీలో. కాబట్టి మచిలేశ్వర ఆలయం అంటే అటువంటి గుట్ట కింద ఉన్న ఈశ్వర స్వరూపం కాబట్టి మచిలేశ్వరుడు అనే పేరు పెట్టేశారు. అప్పటి నుంచి అదే పేరు వచ్చేసింది. కాబట్టి మచిలేశ్వర ఆలయం అంటే చాలామందికి తెలుసు, స్వయంభూగా వెలిసిన వీరభద్రస్వామి ఆలయం అంటే చాలామందికి తెలుసు. అందుకే ఈ రెండు కలిపి వీరభద్రస్వామి అలాగే మచిలేశ్వర ఆలయం మంచిరేవుల గ్రామం అని అంటారు. శంభో శంభో ఓంకారేశ్వర శంభో అభయ శుభంకర శంభో ప్రళయ భయంకర శంభో అభయ శుభంకర శంభో ప్రళయ భయంకర శంభో విశ్వనాథాయ నమః వైద్యనాథాయ నమః సోమనాథాయ నమః సామవేదాయ నమః. అహంకారం అన్నది మనిషిని పూర్తిగా పతనం చేసేస్తుంది. అయితే ఈ అహంకార మమకారాలు నాకుంటాయి నాకు ఉండవు అనడానికి లేదుగా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటి అహంకారాన్ని నశింపచేసే స్వరూపం వీరభద్ర స్వరూపం అంటారు. ఎందుకు అంటే ఈ రూపం మనకి అంటే ఈశ్వరుడు తన జటాజూటంలోంచి ఈ రూపాన్ని సృష్టించారు. ఇది ఎక్కడా అంటే దక్షయజ్ఞం జరుగుతున్నప్పుడు అంటారు. ఆ దక్షయజ్ఞాన్ని పాడు చేయటానికి కారణం ఏమిటి అంటే లోక కళ్యాణం కోసం కాదు కదా, అహంకారంతో గర్వంతో నిరీశ్వర యాగం చేస్తున్నాడు దక్షుడు. అటువంటి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యాలి. కారణం ఏమిటి అంటే ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నాడన్నది కాదు, అక్కడ పూర్తిగా అమంగళత్వం ఉంది. సతీదేవి అక్కడికి వెళ్ళి శివ నింద భరించలేక ఆవిడ దేహత్యాగం చేసుకుంటుంది. కాబట్టి అప్పుడు వస్తుంది ఈశ్వరుడికి కోపం. అందుకే తన జటాజూటం నుంచి వీరభద్రస్వామిని ఆయన చక్కగా బయటికి తీసుకొస్తారు. ఆ వీరభద్రస్వామి ఆ దక్షయజ్ఞాన్ని పాడు చేసి అక్కడ ఉన్న దక్షుణ్ణి శిక్షిస్తాడు. అయితే ఇలా అహంకారంతో ఎవరైతే విర్రవీగిపోతూ ఉంటారో వాళ్ళకి వీరభద్రస్వామి తగిన గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా కలియుగంలో అహంకారం అన్నది ప్రథమ స్థానంలో నడుస్తూ ఉంటుంది, అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే వీరభద్రస్వామి యొక్క అనుగ్రహం మనం పొందాము అంటే ఖచ్చితంగా మనలో ఉన్న అహంకారం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పటాపంచలైపోతుంది. ప్రస్తుతానికి నేను ఒక అద్భుతమైన ఆలయంలో ఉన్నాను. ఇది అంటే 800 సంవత్సరాలు అలాగే 1000 సంవత్సరాల పురాతన ఆలయం అని అంటారు. ఇక్కడ లోపల అంటే ఇదే గర్భగుడి, ఈ లోపల ఆ గర్భగుడిలో వీరభద్రస్వామి స్వయంభూగా వెలిశారు. వేరే ప్రదేశంలో ఉండేవారు అక్కడి నుంచి నడుచుకుంటూ మరి స్వామి ఈ ప్రదేశానికి వచ్చారు. మరి ఈ ప్రదేశానికే ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఒకానొక సమయంలో ముచుకుంద మహర్షి తపస్సు చేశారు. అలా ఈ ప్రదేశంలో తపస్సు చేసిన తర్వాత ఈ ప్రదేశానికి ఆ తపశ్శక్తి వల్ల ఒక ప్రత్యేకమైన అంటే శక్తి అన్నది చుట్టూ కూడా ఉంటుంది కదా పరిసర ప్రాంతాలలో, అలా చక్కగా ఆనందింపచేసే ప్రదేశంగా ఇది మారిపోయింది. అయితే వీరభద్రస్వామి అలాగే వీరప్ప మల్లన్న ఈ 3 స్వరూపాలు ఇక్కడికి దగ్గరలో వేరే చోట ఉంటూ ఉండేవట. అలా ఉన్న ఆ సమయంలో స్వామివారికి అక్కడ వచ్చి చాలామంది అంటే అప్పట్లో ఒక 1000 సంవత్సరాల క్రితం చాలామంది వచ్చి నివేదనలు చేస్తూ ఉండేవారు, భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉండేవారు. అయితే స్వామి ఒకసారి ఈ ప్రదేశం గురించి తెలుసుకుంటారట. ఎందుకు అంటే ముచుకుంద మహర్షి ఇక్కడ తపస్సు చేశారు కదా, ఆయన్ని అనుగ్రహించడానికి అలాగే ఈ ప్రదేశానికి మరింతగా శోభని తేవడానికి. ఇప్పుడు స్వామి అనుకుంటారట నాకు ఇదే ప్రదేశం బాగా నచ్చింది అని. కాబట్టి ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ మనం ఆ గుట్ట ఏదైతే ఉందో అక్కడ ఆ మెట్లు ఏవైతే ఉంటాయో ఆ దారిలో కూడా స్వామివారి యొక్క పాద ముద్రలు నేటికి మనకి కనిపిస్తాయి. కాబట్టి అలా స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. అయితే మనకి ఇంకొక విశేషం కూడా చెప్తారు. వీరభద్ర స్వరూపం అంటే ఇది సూక్ష్మ రూపంలో ఉంటుంది. అందరం కూడా అలా చూడగలుగుతామా అంటే బహుశా ఆసక్తి మన కళ్ళకి లేదు. ఆ రుద్ర రూపం మనం చూడలేము, కానీ స్వామి అంతటా అలా నిండి ఉంటారు. మనలో ఉన్న అహంకారాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేసుకుంటే చాలు. అయితే ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏమిటి అంటే అప్పట్లో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు కదా, మరి అలా స్వామివారిని దర్శించుకోవడానికంటే సూక్ష్మ రూపంలో కనిపించిన ఎవరికైతే తెలుసో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో నివేదనలు అందిస్తూ ఉండేవారు. అప్పట్లో తానీషా ప్రభుత్వ పాలనలో అక్కన్న మాదన్న అంటే రామదాసు గారి యొక్క మేనమామలు అని చెప్తారు కదా,
వాళ్ళిద్దరి ఈ విషయాన్ని తెలుసుకుని వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ కేవలం వీరభద్రస్వామి మాత్రమే ఉంటే ఎలాగా, ఇంకొక స్వామి కూడా ఉండాలి కదా, అంటే ఎక్కడి నుంచి ఈ రూపం బయటికి వచ్చిందో ఆ రూపం కూడా ఉండాలి కదా అని అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన శివలింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠింపచేశారు అని చెప్తూ ఉంటారు. ఈ కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఎంతో పురాతనమైన ఆలయము. అలా ఇక్కడ ఈశ్వరుడు ఉంటారు, అదే పరబ్రహ్మ స్వరూపం వీరభద్ర స్వరూపంలో ఉంటారు. విశేషం ఏమిటి అంటే ఇక్కడ పైన మనకి గోపురంలా ఏమీ కనిపించదు. ఆ 3 గుట్టల మధ్యలో స్వామివారు అలా కొలువు తీరి ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అహంకారం ఏదైతే ఒక్కొక్కసారి మనం జయించలేము, అటువంటి అహంకారాన్ని తీసివేస్తారు వీరభద్ర స్వామి.